రాహుల్ గాంధీ పోరాటం వల్లే దేశవ్యాప్తంగా కులగణనకు ప్రధాని మోదీ అంగీకరించారన్నారు మంత్రులు. ఈ ఏడాది రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించామని, బీఆర్ఎస్ హయాంలో కంటే రైతులకు ఎక్కువగా డబ్బులు చెల్లించామని చెప్పారు. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని చర్యలు తీసుకుంటామన్నారు మినిస్టర్స్. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కొత్త కేంద్ర కార్యాలయంలో దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ముందుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తనకు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించినందుకు ఖర్గే, వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి వివేక్. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. ప్రత్యేకంగా మల్లికార్జున ఖర్గే గారికి కృతజ్ఞతలు చెప్పి, మళ్ళీ కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు చెప్పి వారికి ప్రత్యేకంగా ఇదే చెప్పడం జరిగింది. ఈ సోషల్ కాన్సెప్ట్ ఏదైతే హైకమాండ్ నిర్ణయించుకుందో ప్రజలలో చాలా మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే సోషల్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకున్నారో పాజిటివ్గా ఉంది ప్రజలలో అని చెప్పి వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో యాసంగి కొనుగోళ్లు జరిగాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 8,378 కొనుగోలు కేంద్రాల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో 2023 జూన్ 8తో పోలిస్తే ఈ ఏడాది జూన్ 8 నాటికి 13 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొన్నామన్నారు. 12,33,000 మంది రైతులకు 15,000 కోట్లు చెల్లించామని చెప్పారు. బీఆర్ఎస్ కంటే 9,139 కోట్ల రూపాయలు ఎక్కువగా చెల్లించామన్నారు ఉత్తమ్. బీఆర్ఎస్ పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. రాహుల్ గాంధీ మాటలను ఆషామాషిగా తీసుకున్న నేతలకు కులగణన ప్రాముఖ్యత అర్థమైందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వాతంత్ర్యం రాకముందు చేసిన కులగణన మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందన్నారు. ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపనలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు సంవత్సర కాలంలో ఈ భవన నిర్మాణమే కాదు, ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వచ్చేటట్టుగా, కోచింగ్ సెంటర్ కూడా ఉండేటట్టుగా, ఈ కోచింగ్ సెంటర్ తో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగేటట్టు, వారు స్ఫూర్తితో ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకొని ఈ దేశంలో అత్యున్నతగా ఎదగటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతూ, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వ విధానాలతో కొత్త బస్సులు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీని పరిరక్షించుకుంటూ సౌకర్యాలు మెరుగుపరుస్తూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం. సూర్యాపేటకు కేటాయించిన 79 బస్సుల్లో 45 ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరి ముందట రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజల ఆలోచన విధానం, విద్యా విధానం ధ్వంసమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో 99% మందికి అప్పులున్నాయని, దీనికి కారణం పాలకులా, ప్రభుత్వమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు, సమాజాభివృద్ధి, సాంస్కృతిక అంశాలపై సదస్సులో పాల్గొన్నారు జూపల్లి. కార్పొరేట్ హాస్పిటల్స్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైందనేది వాస్తవం. విద్యా విధానము కూడా ధ్వంసమైంది.
ఆలోచన విధానం దురుసమైంది. ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు, బాధలు కావచ్చు, అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, రకరకాల వీటన్నిటికీ మూలం అనేది ఇది ప్రధాన కారణం. దీనికి కారణం ఏంటి? దీనికి కారణము పాలకుల, ప్రభుత్వాల మీ పాత్ర ఏమీ లేదా, సంఘాల బిల్లు పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా అన్నట్టుగా ఉంది జీవన విధానం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇంద్రమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి. తెల్లారుపల్లిలో ఇంద్రమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు పొంగులేటి. ఈ గ్రామంలో 60 ఇంద్రమ్మ ఇళ్లు ఇచ్చాం. గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వంలో పేదవాడి చిరకాల కోరిక 10 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కట్టామని చెప్పేది మొదలుపెట్టింది 98,000, అందులో పూర్తి చేసింది 66,000, పూర్తి చేయకుండా మొండిగోడలతో వదిలిపెట్టింది సుమారు 35,000. దాంట్లో అప్పుడు 18 ఏదో వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ మన ప్రభుత్వంలో మొదటి విడత 60 ఇచ్చాం. రాబోయే రోజుల్లో విడతల వారీగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా, స్థానిక శాసనసభ్యుడిగా నాదే బాధ్యత. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తిపై హైదరాబాద్ సెక్రటేరియట్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీతక్క. అక్టోబర్ 2న సోలార్ ప్లాంట్లు ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలన్నారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నవంబర్లోపు పూర్తి చేయాలన్నారు.